జీరో టు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ టు జీరో అనేది నేను ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్న విషయమేం కాదు. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ సీయింగ్ దిస్ బికాస్ వీ హ్యాడ్ 80 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ జైరాబాద్. అది ఒక్కొక్క ఎకరమే 3-4 కోట్లు, అట్లా 300-400 కోట్ల ఆస్తి. అదేం లేదు ఇప్పుడు. అంటే అంతా చూసి ల్యాండ్ లార్డ్స్ అని అందరు రెస్పెక్ట్ ఇస్తుండ్రి. తర్వాత ఫంక్షన్లకు పిలవడం కూడా బంద్ చేసిన రోజులు వచ్చినాయి. సో జీరో చూసినాము, ఫస్ట్ హై చూసినాం, మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ చూసినాం, జీరోకి వచ్చినాము. మళ్ళీ కొంచెం కొంచెం అక్క అన్నకు జాబులు వచ్చి కొంచెం సెటిల్ అయ్యి ఈకో స్పోర్ట్ కార్ కొన్నప్పుడు అనిపించింది అరే మళ్ళీ మనం సాధిస్తున్నాం, మళ్ళీ మంచిగా ఉన్నాం అని. సో ఎవ్రీథింగ్ చూసినాము. తర్వాత మళ్ళీ నేను సోలోగా మ్యారేజ్ తర్వాత లైఫ్ స్టార్ట్ చేసి ఏమీ లేకుండా నేను ఒకటి మస్త్ లెర్నింగ్ యాప్ అని స్టార్ట్ చేసింటి. దాంట్లో సేల్స్ 200-300 వస్తుండే రోజుకి. ఈ రొట్టెలకు సరిపోతాయా, కర్రీస్ కి సరిపోతాయా అనిపిస్తుండే. ఉండేది మణికొండలు ఉంటుండే. సో చాలా టఫ్ ఉంటుండే. అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏం చెయ్యలేని అనిపిస్తుండే. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ జీరో లైఫ్. మళ్ళీ అన్బిలీవబుల్ సేల్స్, ఫార్మ్స్ అవి ఒక్కొక్కరు కొంటుంటే వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ మేము పంపించలేకపోవడము, 1000 ఆర్డర్లు పెండింగ్ పడడము, ఇదంతా అసలు అన్ఇమాజినబుల్ ఉంటుండే. మొత్తం మా ఇల్లంతా సామానే ఉంటుండే, వర్కర్సే ఉంటుండ్రి. నేనే ఒక దగ్గర జాబ్ చేసిన 10,000కు 5,000కు అన్ని చేసి చేసి చేసే తర్వాత నేను టీచింగ్ లో కొంచెం సంపాదించడం స్టార్ట్ చేసిన. కానీ అట్లా నేనే జాబ్ చేసే పర్సన్ ని ఇంకేం లైఫ్ చూడలేదు. నా కిందనే 20 మంది ఎంప్లాయీస్ ఉండడము, వాళ్ళు మిస్టేక్ చేస్తే దాన్ని ఎట్లా నేను రెక్టిఫై చేయాలని ఆలోచించడము, దానిపైన కూడా వీడియోస్ చేస్తుంటే మా వాళ్ళు లేబుల్స్ వేసిండ్రు. ఒకసారి వాళ్ళు సెప్టెంబర్ లో పంపిస్తున్నారు సామాను, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏదో నవంబర్ అడ్వాన్స్ అనమాట. అందరికి సారీ చెప్పిన అది రాంగ్ ప్రింట్ అయింది, నాకు క్షమించేసేయండి అని. అట్లా కూడా చేయాల్సి వచ్చింది. అందరు అన్నారు ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది భయ్యా నీకు అది ఇది అంటే. అనుకోకుండా అది అంత పెద్ద సంస్థ అయిపోయింది. చిన్నగా స్టార్ట్ చేసింది ఒక ప్యార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఎట్లా కొంటారో ఇప్పుడు మ్యారీ ప్యార్లే మ్యారీ అని అంత లెవెల్ యాడ్స్ ఇచ్చినాం మేము. సో మేమే చేయడం వీడియోస్, దాని వల్ల అంత సేల్స్ ఉంటుండే. సో అంత చూసినా అంత అయ్యింది. మళ్ళీ డివర్స్ అయినప్పుడు ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో అనిపించింది. సో నో ప్రొఫెషనల్ లైఫ్, నో పర్సనల్ లైఫ్, వాట్ ఈస్ దిస్ అనిపించింది. దెన్ అగైన్ ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక సంస్థని ఏర్పాటు చేసి దాంట్లో 30 మంది ఎంప్లాయీస్ ఉంటూ అది నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేస్తూ అసలు కౌంటర్లో ఖాళీ ఉండకుండే ఆ లెవెల్లో బిజినెస్ అవుతుండే, lakhs లో అవుతుండే. సో అంతా చూసి అంత అయ్యి నేను నా బర్త్డే కూడా ఇంకా బాగా గుర్తుంది. నా May 31st నా బర్త్డే. అప్పుడు నేను కూర్గులు ఉన్నా, ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్లో ఉన్నా, మంచి రిసార్ట్ తీసుకొని. మా అన్న బర్త్డే April 21st, ఒక 1 month ముందే. అప్పుడు నేను పాండిచ్చేరిలో ఉన్నా. అప్పుడు కూడా ఫ్రెండ్స్ తోని అసలు ఒక షాప్ కి పోయి ఇది కొనొచ్చా కొనరాదా, ఈ రూమ్ తీసుకోవచ్చా తీసుకోరాదా అని ఆలోచన లేదు. ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్ అప్పుడు కూడా. సో ఈసారి మా అన్న బర్త్డేకి ఇంట్లోనే ఉన్నా, టీవీ చూసుకుంటా, క్రికెట్ చూసుకుంటా. ఒక 1000 రూపాయలు కూడా ఖర్చు కాలేదు. లాస్ట్ కేక్ కూడా మా వంతో కట్ చేపియలే, నేను బయట బిజీ ఉన్నాడు. సో అట్లా అయిపోయింది. నా బర్త్డే వస్తుంది, ఇప్పుడు కూడా అసలు ఏం ప్లాన్స్ లేవు, ఎటు పోయేది లేదు. కూర్గో, పాండిచ్చేరినో, గోవానో పోయేంత సినిమా కూడా లేదు. అంటే మారిపోయింది చాలా. బట్ దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే పని ఇస్తున్నాడు, అదొక్కటి మస్తు హ్యాపీగా ఉన్నా. అంటే మన ఖర్చులకు తగ్గట్టు కొంచెం డే అన్న గడిచేటట్టు పని అవుతుంది. సో మీరు అన్నట్టు జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి, జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి, మళ్ళీ ఇప్పుడు జీరో చూసి ప్రమోషన్ స్టార్ట్ చేసి సంథింగ్ అయితే చూస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఎప్పుడు చూస్తున్నావు, బట్ దిస్ ఈస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. లైక్ నేను అనుకున్నది దైవం దలిచింది వేరు ఉంటది అంటారు కదా, నేను అనుకున్నది ఒకటి ఉంటుంది, పెళ్ళి అయిపోయింది, ఇక నెక్స్ట్ ఏముంటది, ఇక మంచి లైఫ్ ఉంటది కదా, పిల్లలు స్కూల్ వేయాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా ఎక్స్పెక్టేషన్స్. అదేం జరగలే. తర్వాత కంపెనీ స్టార్ట్ చేసి మొత్తం తెలుగు స్టేట్స్ లోనే ఇట్లా చెయ్యాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే, లేదా వంశ ఒక్కరు చేస్తున్నా ఒక్కరైనా ఇట్లా చెయ్యాలి అనే స్టేజ్ నుంచి మళ్ళీ ఏం లేకుండా అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ అని ఇది చేస్తున్నా. బట్ లైఫ్ హ్యాస్ టాట్ మీ సో మెనీ థింగ్స్. లైక్ పీపుల్ ఎట్లుంటారు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. ఫస్ట్ డే మంచోళ్ళలాగా అనిపించిన వాళ్ళు తర్వాత మనకు వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనిపించచ్చు. సో ఈడేంది వీడు అసలు
వీడేమైనా పనికొస్తాడా మనకు అనిపించిన ఎంప్లాయీస్ కూడా లాస్ట్ వరకు మనతోనే ట్రావెల్ చేయొచ్చు, మనతోనే ఉండిపోవచ్చు. సో అట్లా మనము ఒకటి ఎస్టిమేషన్ మనకు ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ మైండ్ స్టడీ చేసేది, ఒక గెస్ చేస్తాం కదా, ఆ గెస్ వర్క్ అనేది 100% రైట్ కాదు. ప్రాబిలిటీలో ఒక్కొక్కసారి కరెక్ట్ కావచ్చు, ఒక్కొక్కసారి తప్పు కావచ్చు. సో అన్ని వదిలేసి జస్ట్ మన కంట్రోల్ ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు పోవడమే లైఫ్ అంటే అని తెలుసుకున్నా. సో టేక్ ఈచ్ డే ఎట్ ఏ టైం. ఈ రోజు అయింది, ఈ రోజు అయిపోయింది, హాయిగా పండుకున్నామా లేదా, వన్ థింగ్ ఎట్ ఏ టైం, ఈచ్ డే ఎట్ ఏ టైం లాగా ముందుకు పోవాలి తప్ప ఫ్యూచర్ ప్లాన్ ఇవి పెట్టుకోరాదు. వంశీ గారు అంటే మీరు చెప్పినంత లేదంటే నవ్వుతూ చెప్పినంత ఈజీ కాదు. ఇవన్నీ చూసి ఒక్కసారి లోలో పడ్డం. లోలో ఒకప్పుడు వంశీ గారు అంటే లేదంటే మీ అన్నయ్య అన్నప్పుడు కూడా ఫుల్ రెస్పెక్ట్ ఉండేది. ఏదైనా ఒక చిన్న వీడియో వస్తే ఆంధ్ర తెలంగాణలో ఫుల్ వైరల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా సరే కొంచెం చెప్తే కూడా వీళ్ళ ఇంట్లో లేని మాకు చెప్తారు అనే మాటలు వస్తాయి. మీరు కూడా ఒక మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను, మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదా రెగ్యులర్గా. ఆ స్టేజ్లో ఎలా తీసుకున్నారు అసలు? ఒక్కొక్క రోజు మేబీ మీకు ఆలోచనలో అసలు మళ్ళీ ముందుకు వెళ్తానా లేదా, చేయగలనా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉండేనా మీకు? ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. మీరు అన్నట్టు లైఫ్ ఇస్ సింపుల్ అనుకుంటుంటిమి. లైక్ నేను మా అన్న కూడా డిస్కషన్స్ ఎట్లుంటుండే అంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వాళ్ళు పైన నిలబడి వెనకాల యూనివర్సల్ బ్యానర్ ఉంటది హైదరాబాద్ లో, నిలబడి మాట్లాడుకుంటుంటారు. రేలో చెప్పలేకపోతున్నా కానీ లోపల తుంచేస్తుందిరా అని అంటారు. అదే బాధ ఉంటది మా లోపల కూడా, మా కళ్ళలో కూడా ఒక పెయిన్ ఉంటది. అందుకే సో అట్లా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు అంతా కూడా అక్కడ ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు, అరే ఇంకెన్ని చూడాలి మనము, ఎన్ని చూసినామని ఫస్ట్ అమ్మాయిల పేర్లు అవి చెప్పి, తర్వాత రేపు పొద్దున మనకు ఇద్దరికి పిల్లలు వచ్చేసి గుడ్డగాళ్ళు వచ్చి వాళ్ళు తిరుగుతుంటే ఆడుకుంటుంటే ఇది అది అని మాట్లాడుతుంటారు. మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటిమి. సరే మన ఇద్దరు వైఫ్స్ వస్తారు, మమ్మీ డాడీ ఉంటారు, మనము నలుగురము మమ్మీ డాడీ 6 మంది ఫార్చునర్ కొనాలి, ట్రిప్లు వేయాలి, ఇదే ఉంటుండే తప్ప ఇట్లా కాంప్లికేట్ అవుతుంది సిచ్యువేషన్, ఇట్లా వస్తుంది లైఫ్ లా. మా ప్రతి వీడియోకి మీరు అన్నట్టు వీడియో రిలీజ్ చేస్తే ఒక్క నెగటివ్ కమెంట్ ఉండకుండే. 2 స్టేట్స్ లో నెగటివ్ కమెంట్ లేని పీపుల్ ఎవరన్నా ఉన్నారా అంటే నేను మా అన్ననే. సో మాకు డిలీట్ చేసుకోనికి కూడా అవసరం రాకుండే, బ్లాక్ చేయాల్సిన అవసరం రాకుండే ఎవరిని, ఆ స్టేజ్ లో ఉంటుంది. సో కానీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అయిపోయింది. అంటే చేసింది ఏమి లేదు పెద్దగా, లైక్ ఎవరికో ఎఫెక్ట్ చేయడమో ఇంకోటో అంత, మళ్ళీ మంచిగా చేద్దామని స్టార్ట్ చేసింది. లైక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే కూడా మంచివే కదా అని. ఇది నెగటివ్ కమెంట్స్ అనేటివి నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేస్తే ఎప్పుడు వచ్చినాయి మీకు అని శివ గారు అడిగితే లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే డివర్స్ తర్వాత వచ్చినాయి అన్న. యాక్చువల్గా డివర్స్ తర్వాత రాలే, నా పెళ్ళయినాక కూడా చాలా లిమిటెడ్ ఉంటుండే. ఎప్పుడైతే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారా, హనీ అమ్ముతారా, తక్కువకు తెచ్చి ఎక్కువకు అమ్ముతున్నారా, ఇట్లా చేస్తున్నారా, మీన్ అంటారా చాలే మస్తు చూసినాంలే, మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని, మీరు లేట్ గా పంపిస్తారు, ఇది అది అని అందరూ అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. అంటే ఎంతమంది అడ్మైర్ చేసిండ్రో వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేయడము, అంతమందికి జెలసీ ఫ్యాక్టరా మరి లేదా నిజంగానే వాళ్ళకు ఎక్కువ ప్రైజెస్ అనిపించి కోపం వచ్చిందా, లేట్ గా పంపించడం వల్ల హర్ట్ అయిండ్రా, కానీ ఆ నెగటివిటీ అనేది అప్పుడే స్టార్ట్ అయింది నాకు. సో కమెంట్స్ ఆఫ్ చేసుకున్నది కూడా ఫస్ట్ టైం జీవితంలో నా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతనే. నెగటివ్ కమెంట్స్ పెడుతుండ్రి, మీరు ఇద్దరు తోడు దొంగలు ఇట్లాంటివి వస్తుండే. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనము ఫ్రీగా చేస్తున్నాం పని అన్నంత వరకు పెద్ద ఎఫెక్ట్ చేయదు ఎవరిని. ఎప్పుడైతే వీళ్ళు వీడియోస్ మనం చూస్తుంటే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, కోట్లు తీస్తున్నారేమో అనేసరికి అది నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుందా మరి ఏమవుతుందో కానీ అట్లా స్టార్ట్ చేసిండ్రు. సో అది కంటిన్యూ అయ్యి ఇక ఛాన్సులు కూడా ఇస్తాం కదా మనం. ఇప్పుడు వ్యూస్ చూస్తే కూడా సమ్ టైమ్స్ నేను ఒక్కని సోలోగా చేసినవి చాలా తక్కువ ఉంటుండే, అది మళ్ళీ చెప్పినా కానీ ఎవరికి అర్థం కాదు. 200K వ్యూస్, 2 lakhs, 1 lakh వస్తుండే. ఇక మొత్తం ఇట్లే వస్తే నేను పెట్టుకున్న బిజినెస్ నడిపించలేను, ఎవరికి శాలరీ ఇయ్యలేను అని అర్థమయ్యి అమ్మాయిలను ఎంటర్ చేయాల్సి వచ్చింది. గర్ల్ ఉంటే ఖచ్చితంగా ఒక పేరు లాగా చూస్తారు, దాంట్లో తప్పేముంది, మేమేమి ఇంటిమేట్ సీన్స్ లోనో నటిస్తలేమో, అదొక రొమాంటిక్ ఫిలిం కాదు కదా. ప్రొఫెషనల్ గా జస్ట్ తను నా పక్కనే నిలబడితే ఒక వీడియో చేస్తున్నాము, అది చూస్తారు, షాప్ కి వస్తారు, కొంటారు. అది బాగా క్లిక్ అయింది, వస్తుండ్రి కొంటుండ్రి దానికి నెగటివ్
నెగిటివ్ కామెంట్స్ మళ్ళీ 2 states లో మీరు అన్నట్టు ఎంత పాజిటివ్ ఉంటేనో దానికి అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావా, అది అమ్మాయి లేకపోతే పని కాదా అని అన్నారు. పని నాకు కాదు, ఎవరికి కాదు, మీకు ప్రోడక్ట్స్ ఇవ్వలేను, నా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వలేను, కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది అనేది నా ఫీలింగ్ ఉంటుంది. అందుకు అమ్మాయిలు ఉంటే వ్యూస్ 1 million 2 million 3 million రాబట్టింటే ఆ ఫార్ములా ఎందుకు బ్రేక్ చేయాలని కంటిన్యూ చేసి